Okay, good morning, students. Now exercise 4B, exercise 4A completed. Next to exercise 4B. The first one is find the vector equation of the line. Find the vector equation of the line passing to the point 2I bar plus 3J bar plus K bar and parallel to the vector 4I bar minus 2J bar plus 3K bar. Okay, students. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్. నౌ వాట్ ఈస్ గివెన్ డేటా? వాట్ ఈస్ గివెన్ డేటా? ఏమని ఇచ్చారు? ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద line passing through the point. This is one point and this is point and parallel to the vector. This is vector. Okay, students. ఇక్కడ పాయింట్ అండ్ వెక్టర్ ఇచ్చారు. ఏమంటారు? పాయింట్ వెక్టర్ ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. పాయింట్ ఇచ్చారు, నెక్స్ట్ వెక్టర్. పాయింట్ అండ్ వెక్టర్ గివెన్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్. ఓకే, నౌ ఇన్ దిస్ ప్రాబ్లం మనం ప్రాబ్లం లో వచ్చేప్పుడు పాయింట్ అండ్ వెక్టర్ అనేది మనము ఐడెంటిఫై చేయలేము. ఆల్రెడీ వాటిని చూసి మాత్రం మనం ఐడెంటిఫై చేయలేము. వాటిని ఇస్తే వాటిని పాయింట్ అని ఇస్తే దాన్ని పాయింట్ అని గుర్తుపట్టగలుగుతాం అండ్ వెక్టర్ అని ఇస్తే దట్ ఈస్ వెక్టర్. ఇక్కడ పాయింట్ కి వెక్టర్ కి ఒకే ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే, ఐ బార్ జే బార్ కే బార్స్ అనేవి ఉంటాయి. వాటిని మనము పాయింట్ ఈక్వేషన్, ఇది పాయింట్ ఇది వెక్టర్ అని మనం ఐడెంటిఫై చేయలేము. డైరెక్ట్ పాయింట్ అని ఇచ్చినప్పుడు ఇది పాయింట్ గా తీసుకోవాలి. దిస్ ఇస్ వెక్టర్ అని ఇచ్చినప్పుడు ఇది వెక్టర్ గా తీసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, పాయింట్ వేరు వెక్టర్ వేరు. అంటే పాయింట్స్ కి వేరే విధంగా ఇవ్వరు, వెక్టర్ అనేది వేరే విధంగా ఉండదు. ఇక్కడ పాయింట్ అని ఇచ్చినప్పుడు అది పాయింట్ గా తీసుకోవాలి. దిస్ ఇస్ వెక్టర్ అని ఇచ్చినప్పుడు ఇది వెక్టర్ గా తీసుకోవాలి. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఓకే స్టూడెంట్స్, నౌ సొల్యూషన్. ఇక్కడ మనకి గివెన్ డేటా ఏమని ఇచ్చారు? వన్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు ఏంటిరా? 1 point, that is a bar is equal to 2I bar plus 3J bar plus K bar. 2I bar plus 3J bar plus K bar and vector, that is vector B bar is equal to this is 4I minus 2J plus 3K bar. 4I minus 2J plus 3K bar. ఇక్కడ పాయింట్ ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ వెక్టర్ ఇచ్చాలి. పాయింట్ వెక్టర్ ఇచ్చినప్పుడు ప్యారలల్ టు ద వెక్టర్ అని ఇచ్చినప్పుడు దాని ఈక్వేషన్ ఏంటి? r bar is equal to ఫార్ములా చూడండి, దట్ ఈస్ పాయింట్ అండ్ వెక్టర్ గివెన్ వన్ పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్. ఏంటి మనం ఫస్ట్ ఫార్ములా రాయించాం. ఏ ఫార్ములా ఉన్నది? a bar is equal to r bar is equal to a bar plus tb bar. r bar is equal to a bar plus tb bar. Okay, now this is r bar, this is a bar, this is b bar. The given point and parallel to the vector formula. Given one point to parallel to the vector formula, that is r bar is equal to a bar plus tb bar. Now the r bar is equal to a bar means this one. Now that is 2I plus 3j bar plus k bar plus t into b bar. B bar is this one. 4I bar minus 2j bar plus 3k bar. 4I bar minus 2j bar plus 3k bar. Now that is equal to multiplying these two vectors. Now that is t into this one and this is 2I plus 3j and plus k bar plus t into 4I minus 2 into this is t ga 4p రాస్తాం. ఫస్ట్ కాన్స్టెంట్స్ తర్వాత t టర్మ్స్ తర్వాత I. Now 2t and j bar. Now plus 3t and k bar. Now that is equal to, in these two terms have I coefficients of I. Now that is equal to 2 plus 4t into I. 2 plus 4t into I. Next plus 3 minus 2t into j. 3 minus 2t into j plus 1 plus 3t into k bar. 1 plus 3t into k bar. This is the vector equation. This is the vector equation of point 2I plus 3j plus k parallel to the this vector. Okay students, this is a very important problem students. This is very important for 2 marks. The 2 mark problem
10 మార్కులకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక 3 టైమ్స్ అనేది ప్రాబ్లమ్ రిపీట్ అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎక్సర్సైజ్ 4b. ఓకే స్టూడెంట్స్, నౌ ఐ యామ్ రేజింగ్ దిస్ వన్. దీని ఫార్ములాస్ అనేవి ఐడెంటిఫై చేయాలి, ఫార్ములాస్ గుర్తుపట్టాలి. ఓకే స్టూడెంట్స్, నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. Parallel to the one vector, 2 points formula and 3 points formula. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాము. అవన్నీ ఒకసారి మీరు చదవండి. నౌ దిస్ ఇస్ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్, OABC is a parallelogram if OA bar is equal to A bar, if OA bar is equal to A bar and OC bar is equal to C bar, OC bar is equal to C bar, comma, find the vector equation of the side BC. Find the vector equation of the side BC. Okay students, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇది కూడా ఆల్రెడీ 2 టైమ్స్ రిపీట్ అయింది. మనకు ఏమని ఇచ్చారు, OABC అనేటువంటిది ఏంటిది, ప్యారలలోగ్రామ్ అని ఇచ్చారు. OABC అనేది ఏంటి, ప్యారలలోగ్రామ్. ఇక్కడ ప్యారలలోగ్రామ్ డ్రా చేస్తున్నాము. This is OABC. OABC is a parallelogram. Now this is given that OA bar is equal to A bar. This is OA bar is equal to A bar and OC bar is equal to C bar. OC bar is equal to C bar. Now find the vector equation of the BC. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, vector equation of the BC యొక్క vector equation ఫైండ్ అవుట్ చేయమన్నాడు. Now this is OC and OA and OB కదమ్మా. ఈ OB ని ఈ విధంగా రాస్తున్నా. This is the diagonal, that is OB bar. OB bar is equal to ఏం రాసుకోవచ్చురా, A bar plus C bar రాసుకోవచ్చు కదా. A bar plus C bar, ఇది కూడా C bar అయితే ఇప్పుడు ఏమైపోతుంది, C bar అవుతుంది కాబట్టి టోటల్ ఏం రాసుకోవచ్చు, A bar plus C bar, A bar plus C bar. Now ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సైడ్ ఆఫ్ ద BC bar. BC bar అంటే ఏంటి, OA bar ఇక్కడ ఉంది, OC bar ఇక్కడ, A bar AB bar ఇక్కడ ఉంది, BC bar ఇక్కడ ఉంది. డైరెక్ట్ BC bar is equal to A bar అని లేదా మైనస్ A bar అని రాయొద్దు. దిస్ ఇస్ రాంగ్. ఎందుకంటే OA bar is equal to A bar, OB bar is equal to A bar plus C bar. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ BC bar is equal to A bar అని రాదు, అది రాంగ్. దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. Now the solution given that ఏమని ఇచ్చారు చూడండి, OABC is a parallelogram. Now OA is equal to A bar, this is OA is equal to A bar and OC is equal to C bar. Find the vector equation of BC. అంటే ఏమని ఇచ్చారు, OA is equal to OA bar is equal to A bar, comma OB bar is equal to, sorry ఇక్కడ OB bar ఏం లేదు, OC bar ఇచ్చారు. OC bar is equal to C bar. Now find the vector equation of BC. Vector equation అని నేను find out చేయాలమ్మా. The vector equation is BC is equal to vector equation ఏంటి, BC bar. BC find out చేసే ముందు నేను OB bar find out చేస్తున్నా. Now that is equal to OB bar. Now ఇక్కడ డైరెక్ట్ OB bar is equal to ఏం రాసుకోవచ్చునా, OA bar plus BC bar రాసుకోవచ్చు కదా, OA bar plus AB bar రాసుకోవచ్చు కదా. Now అదే విధంగా ఇక్కడ AB bar OB bar రాసేటప్పుడు OA bar plus AB bar రాసుకోవచ్చు కదా. Now that is OB bar is equal to OA bar plus AB bar, OA bar plus AB bar. Now that is equal to OA bar is equal to A bar and AB bar is equal to C bar. OA bar is equal to A bar and OA bar is equal to A bar and AB bar is equal to C bar. This is A plus C, that is OB bar. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ
bar find out చేయాలి. Now the vector equation of the side BC bar, the vector equation of the side BC bar, the vector equation of the side BC bar is equal to, ఇక్కడ దేని నుండి దేని తీసుకోవాలి, ఇక్కడ ఈ C and B, ఇక్కడ C and B కనుక 2 పాయింట్స్ గా తీసుకుంటే, ఇక్కడ C and B కనుక 2 పాయింట్స్ గా తీసుకుంటే, ఇక్కడ 2 పాయింట్స్ ఫార్ములా ఏమైపోతుందమ్మా? 2 పాయింట్స్ ఫార్ములా 1 minus t into a bar plus 1 minus t into a bar plus t b bar. Okay students, 2 points formula తీసుకుంటే now c bar and a bar plus c bar is 2 points of BC. 2 points of BC. ఇక్కడ c bar and a plus c bar is 2 points of BC. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ c bar తీసుకోవచ్చు, ఇంకొకటి a plus c bar తీసుకుంటే ఈ రెండింటికి 2 points ఫార్ములా or 2 points ఫార్ములా లేదా using 2 points formula, that is r bar is equal to a bar plus 2 points formula idira 1 minus t into a bar plus tb bar, 1 minus t into a bar plus tb bar. ఇక్కడ ఫస్ట్ పాయింట్ కాబట్టి this is a bar బదులు c bar తీసుకుంటున్నా, b bar బదులు ఈ ఫార్ములా తీసుకుంటున్నా. now that is equal to 1 minus t into a bar బదులు ఏం తీసుకోవాలా, c bar plus t into b bar బదులు ఏం తీసుకోవాలమ్మా, a bar plus c bar. ఇక్కడ a b bar అనేది ఇది ఫార్ములా, this is formula. now that is r bar is equal to 1 into c bar 1 minus t into c bar plus t into a bar plus t into c bar plus t into c bar. now tc bar cancel, tc bar and tc bar is cancelled. now that is equal to r bar is equal to c bar plus t into a bar. in this place t belongs to r. this is the required equation of the side BC. this is the required equation of side BC. now that is equal to BC bar is equal to c bar plus t into a bar. BC bar is equal to t plus BC bar is equal to c plus t into a bar. okay students, this is the second one. ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేసింది ఏమో ఇచ్చింది OA bar is equal to a bar, OC bar is equal to c bar. now next OB bar, this one OB bar is equal to this one. now that is OB bar is equal to a bar plus AB bar, OA bar plus AB bar. now OA bar plus AB bar and that is A bar plus C bar. the vector equation of the side BC is BC bar is equal to this is BC bar. now C, this is the C and A plus C bar is 2 points of BC. ఇక్కడ C bar అంటే ఏంటిదా, ఇక్కడ C క్యాపిటల్ C అంటే C bar, B అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం ఆల్రెడీ A bar plus C bar. రెండు ఈ సైడ్స్ ఆఫ్ దిస్ వెక్టర్ కి రెండు కనుక 2 పాయింట్స్ అయితే using 2 points formula r bar is equal to 1 minus t into a bar plus tb bar, r bar is equal to 1 minus t into c bar plus t into a plus c bar. ఇక్కడ a bar కు బదులు ఏం తీసుకున్నాము, this point c bar and b bar కు బదులు a bar plus c bar. now c bar plus t into a bar plus c bar, multiplying this c bar into 1 c bar minus 1 into minus t into c bar minus c bar t into a bar plus t into c bar. therefore tc bar plus minus cancel. now that is r bar is equal to cb bar plus t a bar, t belongs to r. b bar is equal to c bar plus t into a bar. this is the second solution students. now this is the BC bar equation of the side of the BC bar. okay students, దీన్ని అరేంజ్ చేస్తున్నాము, నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్. next third one.
if A bar comma B bar comma C bar are the position vectors of the vertices A comma B and C. Position vectors of the vertices A comma B and C respectively. A comma B and C respectively of delta A B C the find the vector equation of the median through the vertex A. Okay students, ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి. let A bar comma B bar comma C bar are the position vectors of the vertices of A bar B bar and C bar respectively of delta ABC. ఈ ABC అనేటువంటి ఏరియా vertices of the delta ABC. The position vectors are A bar comma B bar comma C bar. The find the vector equation of the median to the vertex A. Find the median through the vertex A. Okay students, this is delta ABC. This is the triangle of ABC, delta triangle of ABC. Now this point is A and B and C. This is vertex A and this is B and this is C. Now the vector equation of the median through the vertex A. Vector equation of the median through the vertex A. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను, మీడియన్ కి డైరెక్ట్ రాస్తాను. This is median. Median. Now this is position vectors కాబట్టి దీనికి origin తీసుకుంటున్నాం. Now this is the origin O. Now this is AO, OB, this is OC and this is OA. OB, OA, OC. Okay students, this is median D. Okay. Now the solution. Given that already ABC is the vertex of the triangle delta ABC. Now the position vectors of A bar, B bar, C bar. Now that is equal to let O be the origin. And the position vectors are the position vectors of OB bar is equal to B bar and OC bar is equal to C bar and OA bar now OA bar is equal to A bar. OA bar is equal to A bar, OB bar is equal to B bar and OC bar is equal to C bar. This is OB bar is equal to B bar, OC bar is equal to C bar and OA bar is equal to A bar. Now let D be the midpoint of BC. From the diagram, let D be the midpoint of this point, midpoint of BC. Let D be the midpoint of BC. Now the position vector of OD bar is equal to the position vector of OD bar. This position vector of OD bar is equal to the position vector of
OD bar is equal to B bar plus C bar by 2, that is B bar plus C bar by 2. ఈ విధంగా పొజిషన్ వెక్టర్ ఆఫ్ ట్రయాంగిల్ కి మీడియన్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామమ్మా B bar plus C bar by 2 ఇక్కడ సెక్షన్ ఫార్ములాలో ఇక్కడ 1 1 తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ 1 into B plus 1 into C bar by 1 plus 1 అవుతుంది కదా. ఇది సెక్షన్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం మిడ్ పాయింట్ కాబట్టి ఇది 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ B bar this is C bar, that is the section formula MB plus NA by N plus N, MB minus NA by N plus N, the internally and externally formulas. Now this is M means 1 and N is equal to 1 also, that is 1 into B by 1 into B plus 1 into C, that is B plus C by 1 plus 1 2, that is the position vector of OD bar is equal to B bar plus C bar by 2. This is the OD bar. Now what is the requirement required of what is the required to find the vector equation of the median through the vertex A. Find the vector equation of the median. Median means this is AD bar. The median means this is AD bar. AD bar is equal to the median అంటే ఏంటంటే AD ఇక్కడ D పాయింట్ వచ్చింది, ఇక్కడ OD bar is equal to B bar plus C bar by 2 and AD bar A is equal to small a bar. That is 2 points. This is determine D, that is B plus C by 2 D. Now D is equal to B bar plus C bar by 2 and A bar is equal to A bar అని తీసుకుంటే the formula ఏంటి 2 points formula ఏంటి, that is A bar కి OD bar కి మనం median find out చేస్తున్నాం. Now the median through the vertex A is equal to 1 minus T into A bar. Formula ఇది A bar అంటే ఇక్కడ A plus వచ్చిన ఫస్ట్ పాయింట్, this is A bar plus T into B bar. B bar అంటే ఏంటి, AD bar అంటే B bar plus C bar by 2. Now that is equal to ఏమొస్తుంది 1 into A bar, that is A bar minus T into A bar plus now in this place T into B bar by 2 plus T into C bar by 2. Now that is equal to A bar plus now LCM 2 అన్నిట్లలో కూడా 2 T కామన్ ఉంది కాబట్టి ఇక్కడ T రాస్తున్నాం. This is minus A bar plus B bar plus C bar. This is the minus A bar plus ఇక్కడ LCM 2 వస్తుంది కదా కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు minus 2. It is A bar plus minus 2A bar plus B bar plus C bar by 2 into T. This is the median through the vertex A. This is the median through the vertex A. Okay, so students, now once again ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, AD bar మీడియన్ అంటే AD bar ఫైండ్ అవుట్ చేయాలి. AD bar ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు OA వాల్యూ తెలుసు, OB వాల్యూ తెలుసు అండ్ OC వాల్యూ కూడా తెలుసు. మీడియన్ కి పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. the median of the point is equal to ఏంటమ్మా ఇక్కడ ఈ ట్రయాంగిల్ ని బేస్ చేసుకుంటే the section formula of OD bar is equal to B plus C by 2. This is D point, that is B plus C by 2. Now next A bar is equal to A bar. The 2 points formula, that is 1 minus T into A bar plus B bar, that is this is a 2 points formula, that is the 1 point is A and another point is D. The 2 points formula is equal to 1 minus T into A bar plus B bar, that is in this place B bar is equal to B bar plus C bar by 2. Now that is equal to A bar into 1 A bar minus A bar plus TB bar by 2 plus TC bar by 2, that is A bar LCM of this 2, that is minus 2A plus B plus C by 2 into T. This is the third problem students. దీన్ని అరేంజ్ చేస్తున్నాను మనం నోట్ చేసుకోండి. ఇది థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ మీడియన్ అదే విధంగా పొజిషన్ వెక్టర్స్ దాని గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకోగలము. నా ఈ డయాగ్రామ్స్ కూడా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇస్తే మనకు సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. నా
vector equation, find the vector equation of the line, find the vector equation of the line joining the points, that is 2i bar plus j bar plus 3k bar and minus 4i bar plus 3j bar minus k bar. Okay, ఇక్కడ ఏమని ఇచ్చారమ్మా, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఇక్కడ ఏమని ఇచ్చారు, వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రతి దాంట్లో కూడా ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు, వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే లెంగ్త్ గాని లేదంటే కొలీనియారిటీ ప్రూవ్ చేయాలి లేదా కోప్లానార్ ప్రూవ్ చేయడం గాని ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ గాని ఇవే 3 ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నా ఇక్కడ ఏం ఫైండ్ చేయమన్నారు, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ వెక్టర్ ఈక్వేషన్ కూడా ఏంటమ్మా, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. పాయింట్స్ అంటే ఏంటి, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. ఒకటి మనకి ఏంటి 1.1 వెక్టర్ ఇస్తారు లేదా 1.2 వెక్టర్స్ కానీ 2 పాయింట్స్ 1 వెక్టర్ కానీ ఇస్తారు. కానీ ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఏమని ఇచ్చారు, జాయినింగ్ ద పాయింట్స్ అని ఇచ్చారు. జాయినింగ్ ద పాయింట్స్ అని ఇచ్చారు అంటే 2 పాయింట్స్ మాత్రమే ఇచ్చారు, ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే ఇచ్చారు. ఇంకా వెక్టర్స్ కానీ ఇంకేమీ ఇవ్వలేదు. కాబట్టి దీనికి మనకు డైరెక్ట్ గా 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకు, ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చారు, ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నారు, వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 పాయింట్స్ ఇచ్చారు, వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి దీనికి 2 పాయింట్స్ ఫార్ములా. నౌ ద సొల్యూషన్, let a bar is equal to 2i bar plus j bar plus 3k bar, b bar is equal to minus 4i bar plus 3j bar minus k bar. The 2 points formula. Now the 2 points formula in there, r bar is equal to 1 minus s into 1 minus t into a bar plus tb bar for all t belongs to r. 1 minus t into a bar plus tb bar for all t belongs to r. This is 2 points formula. ఇక్కడ t అనేది కాన్స్టెంట్ అన్న. ఇక్కడ t ప్లేస్ లో మనం ఏం తీసుకోవచ్చు, s గాని తీసుకోవచ్చు, x గాని తీసుకోవచ్చు, y గాని, ఎనీ కాన్స్టెంట్, టేక్ ఎనీ కాన్స్టెంట్, ఏదైనా కూడా కాన్స్టెంట్ తీసుకోవచ్చు. Now that is r bar is equal to 1 minus t into a bar. A bar means that is 2i plus j plus 3k bar I k. Now t into b bar, this one, plus t into b bar minus 4i plus 3j minus k bar. Now the multiplying these two, that is equal to 2 into 1, that is 2i plus j bar plus 3k bar. Next to minus of minus 2ti minus tj minus 3k plus t into now next to t into minus 4 కాబట్టి minus 4 into t into I plus 3 into t into j minus k t into k minus t into k. Now that is equal to the constants as is diary. Now that is equal to 2i plus j plus 3k. ఇక్కడ 2ti minus 4ti, 2ti minus 4ti, that is equal to that is minus 6 kadamma, minus 6ti bar. Next to tj plus 3tj minus tj plus 3tj, that is plus 2tj. Now minus 3k, 3tk రాయాలి, minus 3tk minus k, that is minus 4tk bar, minus 4tk bar. Now minus 3 minus 1 ఏమైపోతుందా, minus 3 minus 1 minus 4tk. Okay, now in this place I bar terms and j bar terms, so that is I bar common, j bar common. In this place I
this is I, J, K, K. Now I bar, two terms లో కూడా మనము I bar అనేది కామన్ తీయొచ్చు. Now that is equal to 2 minus 60 into I bar. Now J, this is J plus ఇక్కడ రెండు ఉంటాయి కదా వీటిని యాడ్ చేయండి. J bar అనేది ఇక్కడ 2 plus 1 3 అవుతుందని యాడ్ చేయండి ఎందుకంటే ఇక్కడ this is multiply T and this is only J bar. So that is plus 1 plus 2T into J bar, 1 plus 2T into J bar plus 3 minus 4T into J bar, 3 minus 4T into J bar. That is the solution of problem student. This is 2 minus 60 into I plus 1 plus 2T into J plus 3 minus 4T into J bar. This is the solution of this problem. This is also very important problem for 2 marks. Now this is 2 points formula. This is 2 points formula. Substituting A bar is equal to 2I plus J bar plus 3K bar and B bar is equal to this one 4I plus 3J minus K bar. This is R bar is equal to 1 minus 2 into A bar plus KB bar. Now T belongs to R is the formula of 2 points formula. Okay students, this is the fourth one. Now next fifth one, then arrange చేస్తున్నాము